అయ్యగారు చెప్పే వాక్యాన్ని బట్టి నేను చర్చికి వెళ్ళాలని ఆశపడ్డాను. కానీ నంబర్లో చర్చి ఉన్నామని నాకు తెలియదు. అనుకోకుండా బాబుకి వీళ్ళు వేరే రకంగా ఆంజనేయాలని తీసుకెళ్లారు. కానీ అది నాకు ఇష్టం లేదు పని. అయినా కానీ వచ్చేటప్పుడు నాకు నంబూరు చర్చి తప్పించి ఆంజలు తీసేసి పిల్లలకి నాకు తీసుకుని దేవుడి మధ్యలో మొట్టెట్టినప్పుడు నాకు మనకి స్వస్థత వచ్చింది. ఆ తర్వాత కవర్ టెంపుల్కి వెళ్ళాలని ఎంతగా మేము అనుకున్నప్పుడు గుడివేళ్ళలో జరుగుతుంది అనే విషయం తెలిసి ఆ తర్వాత మా భర్త కూడా అనారోగ్యంతో బాధపడినప్పుడు దేవుడు ఆయన ఎంతగానో స్వస్థపరిచారు. తర్వాత నా కొట్టుకున్నది నా కుమారుని విషయంలో తను బయట సాహసాల వల్ల ఎంతగానో అయిపోయి మా మాట వెనుక ఉన్నప్పుడు నేను బ్రదర్ సహాయం అడిగినప్పుడు నా గృహానికి వచ్చి వాళ్ళు ప్రార్థించారు. వాళ్ళు ప్రార్థన చేయడం వల్ల నా కుటుంబంలో నా కుమారుడికి ఎంతో మార్పు వచ్చింది, స్వస్థత వచ్చింది. దేవుడు నిలబెట్టి ప్రతి వివాహాన్ని సిద్ధపరిచారు. దేవుడికి ఎంతైనా వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం. బిడ్డకి ఇప్పుడు వివాహాన్ని జతపరిచారు. అందుకని మేము దేవుడి కృతజ్ఞతతో ఇంటికి కుడిక పెట్టుకున్నాం. దేవుడు ఎంతగానో మమ్మల్ని ఆశీర్వదించారు. మా గృహాన్ని ఇచ్చారు. నా భర్తకి ఆరోగ్యాన్ని ఇచ్చేసారు. కుమారుడు కూడా వివాహం సిద్ధపరిచారు. వివాహం కూడా చేయకరం జరగాలి. నా భర్తకి రక్షణ కావాలి. నా కుటుంబంతో కూడా దేవుడి సన్నిధిలో జీవించాలని నా ఆశ.